పెహల్గాం ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యగా పాకిస్తాన్పై సంధించిన ఆపరేషన్ సింధూర్ కొనసాగింపుగా ఈరోజైతే పాకిస్తాన్లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో అయితే భారత్ డ్రోన్లు అయితే అటాక్ చేశాయి. ఈ డ్రోన్ల అటాక్లో రావల్పిండి క్రికెట్ స్టేడియం పాక్షికంగా దెబ్బతిన్నట్లయితే సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెటర్లు మరియు వివిధ దేశాల దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెటర్లు అయితే పాకిస్తాన్ నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ల్లో అయితే అందరూ బిజీగా ఉన్నారు. ఈరోజు ఈ డ్రోన్ అటాక్ నేపథ్యంలో ఈరోజు జరగవలసిన మ్యాచ్ నైతే కరాచీ స్టేడియంకి అయితే బదిలీ చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ ప్రకారము ఈరోజు రాత్రి 8 గంటలకైతే రావల్పిండి స్టేడియంలో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ అయితే తలపడుతున్నాయని సమాచారం. ముఖ్యంగా బాబర్ ఆజం నేతృత్వంలో పెషావర్ జల్మీ టీము, అట్లాగే ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ సారథ్యంలో కరాచీ కింగ్స్ అయితే ఈ మ్యాచ్ లో పాల్గొనున్నాయి. పాకిస్తాన్ కూడా భారతదేశంలోని ప్రధాన నగరాలపై అటాక్ చేయడానికైతే వారి మిసైల్స్ అయితే ఉపయోగిస్తున్నారు. భారతదేశం రీసెంట్ గా రష్యా నుంచి కొనిన యాంటీ మిసైల్ సిస్టమ్ అయిన S-400, దీన్నే సుదర్శన్ చక్రముగా పిలువబడే ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ అయితే పాకిస్తాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ అయితే గాల్లోనే కూల్చేస్తున్నాయి. దీని వలన పాకిస్తాన్ జరుపుతున్న అటాక్లు వాళ్ళు బోర్డర్లోనే వాళ్ళు మిసైల్స్ అయితే కూలిపోతున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రాజస్థాను, పంజాబీ అమాయక ప్రజలపై అటాక్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.